తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అవకాశాన్ని చూసి జంప్ చేయటమే రాజకీయమని చెప్పుకోవాలి. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా అధికారం ఉన్న చోటే రాజకీయ నాయకులు ఉంటారనుకోవాలి. ఓడిన పార్టీలో కొనసాగితే ఏముంటుంది? అధికార పార్టీలో ఉంటే పదవులు దక్కితే పనులు అవుతాయన్నది పాత సామెతే అయినా అన్ని వేళలా చెప్పుకునే అవకాశము ఉంది. ఈ దిశగానే కె కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్కు బాయ్ బాయ్ చెప్పి కాంగ్రెస్లో చేరుతున్నారు. చేరటం వాళ్ళ ఇష్టం, చేర్చుకోవటం కాంగ్రెస్ పార్టీ ఇష్టం. అందుకు కేశవరావు చెబుతోన్న రీజన్ మాత్రం ఎవ్వరికైనా దిమ్మ తిరగటం ఖాయం. ఎవ్వరు మాట్లాడితే ఒక్క మాట కూడా అర్థం కాదో వాడేరా కేశవరావు అన్నది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దశాబ్దాలుగా వినిపిస్తోన్న సామెత. ఒక్క మాట అర్థం కాకుండా మాట్లాడినా, సమాజానికి పెద్దగా ఏమీ చెయ్యకపోయినా 5 దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగటమే కాకుండా కీలక పదవులు వహిస్తూ చక్రం తిప్పి పెద్ద దిక్కుగా కేశవరావు అలియాస్ కేకే కొనసాగారు. భారత రాష్ట్ర సమితి పార్టీలో బాగా సీనియర్ నాయకుల్లో ఒకరుగా కేసీఆర్ వద్ద అపరిమితమైన గౌరవ మర్యాదలు పొందిన కేశవరావు రాజ్యసభ సభ్యత్వము, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పదవులను పొందారు. తన కుమార్తె విజయలక్ష్మిని కూడా బీఆర్ఎస్ లో చేర్చి కేసీఆర్ దగ్గరున్న చనువుతో జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఫాదర్ డాటర్ ఇద్దరూ గ్రాంట్ ఓల్డ్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. కేశవరావుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అపరిమితమైన గౌరవము, అభిమానము, విశ్వాసము ఉన్నాయి. అందుకే పార్టీని వదిలేస్తున్నానని చెప్పినప్పుడు ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్న నాయకుల్లో నువ్వు అగ్రగణ్యుడివని గుర్తు చేశారు. సాకులు చెప్పవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. కేకే కూడా వెళ్లిపోతున్నారన్న ఆవేదన ఆయనది. నిజానికి కాంగ్రెస్తోనే సుదీర్ఘ అనుబంధం ఉన్న కె కేశవరావు రాష్ట్ర విభజన అనంతరం పరిణామాల్లో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఎప్పుడూ కీలకమైన ప్రెస్ మీట్ పెట్టినా పక్కన కేకేను కూర్చోబెట్టుకునేవారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా గౌరవాన్ని కూడా ఆయనకే కట్టబెట్టారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వదిలిన ఆపరేషన్ ఆకర్ష్కు కేకే కూడా నేను సైతం అనేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా కేకే ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యం లభిస్తుందని కేకే అనుకుని ఉండొచ్చు. ఆదరించి అందలం ఎక్కించిన పార్టీని కష్టకాలంలో గాలికి వదిలేయటం కేకే లాంటి వారికి మామూలే. 8 పదుల జీవితంలో అన్ని పదవులు అనుభవించిన ఇంకా ఆశచావని నాయకుడు కేకే. 2014లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎలా బయటకొచ్చారో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్లోకి ఫిరాయిస్తున్నారు. అర్థం లేని వితండవాదాలకు దిగిన లైమ్ లైట్లో కొనసాగిన అదృష్టవంతుడు కూడా కేకేనే అని చెప్పాలి. బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నది తాజాగా కేకే చేసిన ఆరోపణ. అరే భాయ్, 10 సంవత్సరాల తర్వాత ఈ మాట చెబుతున్నావేంటి అని నెటిజన్స్ కేకేపై దుమ్మెత్తిపోస్తున్నారు. పైగా ఎన్నోసార్లు కేసీఆర్కు ఆ సంగతిని గుర్తు చేశానని కేకే అంటున్నారు. అయితే ఒక్కసారి కూడా బహిరంగంగా ఆయన మాట్లాడలేదు. బీఆర్ఎస్ను ఒక కుటుంబం నడిపిస్తోందని, క్యాడర్ ఆ పార్టీకి దూరం జరిగిందని కేశవరావు మరో ఆరోపణ చేశారు. ఈ సంగతి కూడా కొత్తది కాదు. కేశవరావు అవకాశం చూసుకుని పార్టీని మారడమే కొత్త విషయం. పైగా టైంకు పార్టీ మారడం ఆయనకు అచ్చొచ్చిన విషయం. ఆయన పూర్తి పేరు కంచర్ల కేశవరావు. 1939లో పుట్టిన కేకే టీచర్గా, జర్నలిస్ట్గా, నటుడిగా, నిర్మాతగా గత 6 దశాబ్దాలుగా రాజకీయ నాయకుడిగా అనేక పాత్రలు పోషిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన కేకే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. టీచర్గా వృత్తిని ప్రారంభించి తర్వాత రాజకీయ నాయకుడిగా స్థిరపడిపోయారు. మధ్యలో జర్నలిజాన్ని కొన్ని రోజులు కొనసాగించారు. హైదరాబాద్ నుంచి ప్రచురితమైన ది డైలీ న్యూస్కు కొంతకాలం సంపాదకుడిగా ఉన్నారు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించడంతో ఆ పత్రికను బ్లాక్ లిస్ట్ చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా పనిచేశారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత కొంతకాలం నింపాదిగా రాజకీయాలు చేసిన కేకే 2005లో ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్ష పదవిని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా 3 ప్రభుత్వాల్లో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. కార్మిక వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహించారు. అంతకుముందు కేశవరావు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా కూడా ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి 2 పర్యాయాలు శాసనమండలికి ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సభ్యుడిగా కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అస్సోం, అండమాన్ నికోబార్ దీవులలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా సేవలందించారు. రాష్ట్ర విభజన నాటికి 2013లో చాలా తెలివిగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి సెక్రటరీ జనరల్ పదవి, రాజ్యసభ సభ్యత్వం పొందారు. బీఆర్ఎస్ జాతీయ వ్యవహారాల చైర్మన్గా దాదాపు నంబర్ 2గా కొనసాగారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్గా నియమితులయ్యారు.
రాజకీయాల్లో అంతగా రాణించినా, అన్ని పదవులు ఆయన్ను వరించినా, అధికారం ఉన్న చోటే డాక్టర్ రావు ఉంటారన్న పేరు తప్పితే ఆయన సాధించిందేమీ లేదు. ఇప్పుడు కూడా అధికారం కోసం వెంపర్లాడుతూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో తనకున్న చొరవ, అవకాశాలతో కూతురు గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవి ఇప్పించుకున్నారు. తండ్రిలాగే జర్నలిజంలో రాణించాలనుకుని ఆ దిశగా చదువులు సాగించిన విజయలక్ష్మి తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. అక్కడ 18 ఏళ్లు ఉన్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చేందుకే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. 2016లో తొలిసారి బీఆర్ఎస్ తరపున బంజారాహిల్స్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2001లో కూడా ఆమె కార్పొరేటర్గా ఎన్నిక కావడంతో కేకేపై ఉన్న అభిమానం కొద్దీ కేసీఆర్ ఆమెకు మేయర్ పదవిని కట్టబెట్టారు. మేయర్గా విజయలక్ష్మి పెద్దగా వెలగబెట్టిందేమీ లేదు. అయినా ఇప్పుడు తండ్రితో పాటు ఆమె కాంగ్రెస్లోకి వెళ్లిపోతున్నారు. రాజకీయాల్లో కేకే లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆదరించి అందలం ఎక్కిస్తే అవసరం తీరిపోగానే చల్లగా జారుకునే వాళ్ళు మాత్రం కేకే లాగానే ఒక్కరిద్దరే ఉంటారు. 85 ఏళ్లు దాటుతోన్న కేకే ఇప్పుడు కొత్తగా పార్టీ మారి సాధించేదేమిటనేదే పెద్ద ప్రశ్న. పైగా బీఆర్ఎస్ ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ అయిపోతోంది. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.